వేలాది మంది ప్రాణాలు తీసిన దివిసీమ ఉప్పెన విషాదం తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే కాదు, భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన విషాదమని చెబుతారు. అది కాళరాత్రి. సముద్రం రుచివులా మారి కాటేస్తే, ఉప్పెన రూపంలో ముంచుకొస్తే ఎలా ఉంటుందో ఆనాటి రాత్రి కళ్ళారా చూశారు దివిసీమ వాసులు. తెల్లారి లేచి చూసిన తర్వాత మనిషి కనిపిస్తే బ్రతికి ఉన్నట్లు, లేకుంటే చనిపోయినట్లు అని ప్రజలు అనుకున్నారంటే అదెంత మహా విషాదమో అర్థమవుతుంది. తుఫాను విరుచుకుపడి సముద్రం ఉప్పొంగి ఊళ్ళ మీద పడితే తాటి చెట్టు ఎత్తులో రాకాశయాలలు ముంచేసి 10,000 మందికి పైగా మృత్యువాత పడేలా చేసింది. దివిసీమ ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో ఉన్న ఒక చిన్న డెల్టా ద్వీపం. ఇది మొత్తం 7 మండలాలను కలిగి ఉంది. అవనిగడ్డ, చల్లపల్లి, మోపిదేవి, నాగాయలంక, కోడూరు, ఘంటసాల, అలాగే మొవ్వ. గతంలో దివిసీమను దివి తాలూకా అని కూడా పిలిచేవారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం. 1977 నవంబర్ 18న ఏపీలోని కృష్ణా జిల్లా సమీపంలోని సముద్రం అల్లకల్లోలంగా మారింది. సాయంత్రానికి వాతావరణం చల్లగా మారిపోయింది. మేఘాలు నల్లగా మారడంతో భారీ వర్షాలు కురుస్తాయని భావించారు. అయితే అండమాన్ సమీపంలోని బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను క్రమేపీ బలపడుతూ భయంకర ఉప్పెనగా మారింది. ఆ ముందు రోజు రాత్రి సముద్రం చాలా ప్రశాంతంగా కనబడటంతో ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాలేదు. అందరూ కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు నిద్రపోయారు. అయితే నెక్స్ట్ డే నవంబర్ 19న నాగాయలంక, కోడూరు ప్రాంతంలో తీరం దాటిన దివిసీమ ఉప్పెన బీభత్సం సృష్టించింది. అందరూ గాఢ నిద్రలో ఉన్న టైంలో ఒక్కసారిగా తీరం దాటిన తుఫాను గ్రామాలపై పెను విధ్వంసం సృష్టించింది. రాకాసి అలలకు వేలాది మంది ప్రజలు బలయ్యారు. కుళ్ళిపోయిన మృతదేహాలకు సామూహిక దహన సంస్కారాలు జరిగాయి. అసలు ఈ తుఫాను వచ్చిన 4 రోజుల ముందు ఏం జరిగిందో చూద్దాం. 1977 నవంబర్ 14న మార్నింగ్ తుఫాను ప్రభావాన్ని ఉపగ్రహ చిత్రాలలో మొదటిసారిగా గుర్తించారు. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ఇది తీవ్ర అల్పపీడనంగా మారిందని భారత వాతావరణ శాఖ ఐఎండీ నివేదించింది. ఉమ్మడి టైఫూన్ హెచ్చరిక కేంద్రం ట్రాపికల్ సైక్లోన్ ఫార్మేషన్ హెచ్చరికను జారీ చేసింది. నవంబర్ 15 ఆఫ్టర్నూన్ 1 గంటకి మొదటి హెచ్చరికను జారీ చేసింది. ఎందుకంటే ఉపగ్రహ డేటా ప్రకారం 1 నిమిషం పాటు గాలి వేగం 75 km/h పెరిగింది. నవంబర్ 16న ఇది ఉష్ణమండల తుఫాన్గా మారింది. ఈ పిక్చర్ చూస్తే ఒక ఐ ఉంది కదా, అదే తీవ్రమైన తుఫాన్కి సంబంధించిన శాటిలైట్ ఇమేజ్. ఇది క్రమంగా చాలా తీవ్రంగా బలపడింది. నవంబర్ 17న 10:30 టైంలో 195 km/h వేగంతో గాలులు వీచాయి. ఈవినింగ్కి అది కేటగిరీ 3కి సమానమైన ఉష్ణమండల తుఫానుగా మారింది. 1 నిమిషం పాటు గాలి వేగం 205 km/h వేగంతో వీచాయి. ప్రజెంట్ సిస్టంలో అయితే దీనిని సూపర్ సైక్లోనిక్ తుఫానుగా వర్గీకరిస్తుంది. ఈ తుఫాను 195 km/h వేగంతో 1 నిమిషం నిలకడైన గాలులతో ఏపీలోని ప్రకాశం జిల్లాలోని చీరాల సమీపంలో తీరాన్ని తాకింది. నవంబర్ 19న 8 గంటలకు తుది హెచ్చరికను జారీ చేశారు. కానీ ఆ టైంకి జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఈ తుఫాను కారణంగా సుమారు 100 గ్రామాలు కొట్టుకుపోయాయి. జనతా పార్టీ ప్రకారం తుఫాను కారణంగా కనీసం 50,000 మెంబర్స్ చనిపోయారని నమ్ముతారు. ఇంత భారీ నష్టం కారణంగా ఏపీ తీరంలోని ముందస్తు హెచ్చరిక వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. తుఫానులో మరణించిన వారి జ్ఞాపకార్థం అవనిగడ్డ సమీపంలో ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు.